బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సూపర్ ఫైట్ జరగబోతోంది. భారత్ ఆసీస్ మ్యాచ్ కు గబ్బా ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే గబ్బా పిచ్ పేసర్లకు ఫేవర్ గా ఉంటుంది. దీంతో బ్యాటర్స్ గజగజ వణికిపోతారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్లో 2 జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది. సిరీస్ను ఆసక్తికరంగా మార్చేసింది. అయితే మూడో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ ఉంది. దీంతో గబ్బా టెస్ట్ను 2 జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గబ్బాలో దాదాపు 32 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ఓటమే లేదు. కానీ చివరి 4 టెస్టుల్లో 2 టెస్టులు ఓడిపోయింది. 2021లో టీమిండియా కూడా ఆసీస్కు షాక్ ఇచ్చింది. అప్పట్లో పంత్ అదరగొట్టాడు. గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఆడిన వారిలో ఇప్పుడు రోహిత్, పంత్, సిరాజ్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే జట్టులో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా ఫస్ట్ చాయిస్ పేస్ అటాక్తో బరిలో దిగబోతోంది. గాయంతో గత టెస్టుకు దూరంగా ఉన్న హేజిల్వుడ్ మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఫామ్ ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్ కానుంది. గబ్బాలో గత 10 సంవత్సరాలలో ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్కు 18.65 పరుగులే యావరేజ్. ఈ వేదికలో ప్యాట్ కమిన్స్ 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 18.22 యావరేజ్తో 40 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత సిరీస్లో 1 వికెట్కు బూమ్రా యావరేజ్ 11.25, 1 వికెట్కు సిరాజ్ యావరేజ్ 19.77. గత టెస్టులో ట్రావిస్ హెడ్, సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాత గబ్బాలో ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అందరి ఫోకస్ ట్రావిస్ హెడ్, సిరాజ్పై పడబోతోంది. సిరీస్లో ట్రావిస్ హెడ్ యావరేజ్ బెటర్గా ఉంది. ట్రావిస్ హెడ్ యావరేజ్ 80, స్ట్రైక్ రేట్ 94. ఆసీస్ తరపున సెకండ్ బెస్ట్ యావరేజ్ అలెక్స్ క్యారీదే. అలెక్స్ యావరేజ్ 24. స్మిత్ మాత్రం పూర్ ఫామ్లో ఉన్నాడు. 2 టెస్టుల్లో 18 పరుగులే చేశాడు. 2 టెస్టుల్లో 19 పరుగులే చేశాడు. అయితే 24 ఇన్నింగ్స్ క్రితం సెంచరీ సాధించాడు. గబ్బాలో 91 పరుగులతో నాటౌట్గా ఉన్న ఇన్నింగ్స్ మాత్రం స్మిత్కు బూస్ట్ ఇస్తోంది. మూడో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఓపెనర్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్కు వెళ్లక తప్పదంటున్నారు. అయితే నెట్స్లో పంత్, రోహిత్, కోహ్లీ, గిల్ పాజిటివ్ మైండ్ సెట్తో ప్రాక్టీస్ చేశారు. మూడో టెస్టు కోసం హార్డ్ వర్క్ చేశారు. భారత బౌలింగ్ యూనిట్లో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాష్ దీప్ బరిలో దిగే అవకాశాలున్నాయి.